నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె రహదారుల సమాచారం కోసం జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాస్కీ నిధులతో పల్లె పండుగ 2.0 ప్రారంభించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. ఒంగోలులో సామూహిక వందే మాతరం గీతాలాపన కార్యక్రమం. స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాతరం అన్న మంత్రి ఆనం. విశాఖ కేజీహెచ్ లో 12 గంటల పాటు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ప్రారంభించిన నరేంద్ర మోదీ. స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన ప్రధాని. పల్లె ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతల్లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి, తల్లిబాట పనుల పురోగతి, జలజీవన్ మిషన్, స్వామిత్వ పథకాలపై ఆయన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ, గ్రామీణ నీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధులతో పల్లె పండుగ 2.0 ప్రారంభించేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. అడవి, తల్లిబాట, జలజీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. స్వాతంత్ర పోరాటంలో జాతిని మొత్తం ఏకం చేసిన గీతం వందే మాతరం అని ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాసాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాతలు పాల్గొని వందే మాతర గీతాన్ని ఆలపించారు. తొలుత జిల్లా అధికారులు, విద్యార్థులతో కలిసి ఒంగోలు చర్చి సెంటర్లో కలెక్టర్ రాసాబాబు వందే మాతర గీతాలాపనలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు వందే మాతర గీతాన్ని ఆలపించారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కనీస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేజీహెచ్ లో 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆసుపత్రి ఎదురుగా కలెక్టర్ కార్యాలయం ఉన్న ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొస్తే చంద్రబాబు పాలనలో పేదలకు కనీస వైద్యం కూడా అందించలేని స్థాయికి దిగజార్చారని ఆక్షేపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు గొప్ప ఊరు దెబ్బ పాలన చేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో నాకు లైట్ కూడా ఎక్కడైనా వెలగకపోతే నాకు తెలిసిపోతుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు మరి నిన్న
కేజీహెచ్లో సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే మీ టెక్నాలజీ ఎక్కడికి పోయింది? మీ టెక్నాలజీని ఏ కాకులు ఎత్తుకెళ్ళాయి? అటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ కేజీహెచ్ అనేది ఎక్కడుంది? కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. కనీసం కలెక్టర్ ఎందుకు స్పందించలేదు? సరే, ఉదయం 12 గంటలకు కరెంట్ పోతే ఏదైనా రివ్యూ మీటింగ్లో ఉండొచ్చు, 1 గంటకో 2 గంటలకో కలెక్టర్ రావచ్చు. కానీ ఈ యొక్క యంత్రాంగానికి, ఈ యొక్క అధికారులకి కూడా పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఎందుకు ఈ లెక్కలేనితనం, ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే పాలకుల్లో సీరియస్నెస్ ఉంటే అధికారుల్లో సీరియస్నెస్ ఉంటుంది. పాలకులు సీరియస్నెస్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలకి పేద ప్రజల ప్రాణాలన్నా ఆరోగ్యం అన్నా లెక్క లేదు కాబట్టి, పేద ప్రజల మీద చులకన భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అధికారులు కూడా ఎవరూ స్పందించలేదు. సరే, 12 గంటలకు రాలేదు, 1 గంట లేదు, 5కు లేదు, కనీసం 6 గంటల కన్నా జిల్లా కలెక్టర్ ఎదురుగా ఉన్నటువంటి కేజీహెచ్కి ఎందుకు రాలేదు? సరే, జిల్లా కలెక్టర్ గారు రాలేదు. వెర్ ఈజ్ ద జాయింట్ కలెక్టర్? వెర్ ఈజ్ ఆర్డీఓ? వెర్ ఈజ్ ఎంఆర్ఓ? కనీసం ఒక్క అధికారినైనా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి చేయాల్సినటువంటి చర్యలు ఏంటి, మానిటర్ చేయడానికి, పర్యవేక్షణ చేయడానికి ఒక్క అధికారిని అంటే ఒక్క అధికారిని ప్రభుత్వం నియమించిందా నేను అడుగుతున్నా. కనీసం అక్కడ ఉన్నటువంటి రోగులు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎవరు పట్టించుకున్నారు? కనీసం నిన్న కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారు, ఆవిడ మంచి వైద్యురాలుగా పేరుంది, కానీ ఆవిడ కూడా నిన్న విశాఖపట్నం లేరు. నిన్న సాయంకాలం రాత్రి సమయానికి ఆవిడ విశాఖపట్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుండి చేరుకోవడం జరిగింది. వచ్చినటువంటి కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అంతరాయం కలిగిన కేబుల్స్ దగ్గరికి ఆవిడే వెళ్ళాలి, టార్చ్ లైట్లు పట్టుకున్నటువంటి సిబ్బంది దగ్గరికి ఆవిడే వెళ్ళాలి, రోగులకు ఆవిడే సమాధానం చెప్పాలి. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి మిగతా అధికారులు, యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు? ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడానిక మీరంతా ఉన్నదని అడుగుతున్నా. ఈ యొక్క ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం వల్ల నిన్న సరే అంతరాయం కలిగింది. అంతరాయం కలిగిన తర్వాత ఒక 5 జనరేటర్లు ఏవో ఉన్నాయని చెప్పి ఐసీయూలో, ఐఆర్సీయూలో, ఎన్ఐసీయూలో, సిఎస్ఆర్ అండ్ ఎమర్జెన్సీ వార్డ్స్ లో పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ గైనిక్ వార్డ్, పిల్లల వార్డు పరిస్థితి ఏంటి, ఎముకల వార్డు పరిస్థితి ఏంటి, రాజేంద్ర ప్రసాద్ వార్డు పరిస్థితి ఏంటి, భవనగర్ వార్డు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ ఏమవ్వాలి, చావాలా, బతకాలా అన్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా నేను అడుగుతున్నా. ఒక 5 జనరేటర్లు ఎక్స్ట్రా పెడితే అయిపోయేది కదా. ఒక జనరేటర్కి ఉన్నటువంటి అద్దె ఎంత ఉంటుంది? రోజుకి 20,000 రూపాయలు ఉంటుంది. 5 జనరేటర్లు పెడితే మహా అయితే ₹1,00,000 ఖర్చు అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజా వైద్యం కోసం అత్యవసరంగా ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా నేను అడుగుతున్నా. ఏమండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లేదా నారా లోకేష్ గారు, మీరందరూ కూడా గంటల వ్యవధిలో విశాఖపట్నం హెలికాప్టర్లో చెక్కలు కొడతారే మొన్నంతా వచ్చి మీ కార్యక్రమాలకి. మరి గంటల వ్యవధి దాటి 10 గంటలు దాటి సుమారు 12 గంటల పాటు లేకపోతే జనరేటర్లు కూడా అందించలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారా నేను అడుగుతున్నా. స్వాతంత్ర్యోద్యమ కాంక్షను రగిలించిన వందే మాతరంతో దేశభక్తిని పెంపొందించుకుని దేశ సమైక్యతకు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసవి జీఎంఆర్ కళాశాలలో బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వందే మాతర గీతం 150 సంవత్సరాల పండుగ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం బకిం చంద్ర చటర్జీ ఆనందమఠన్ నవల ద్వారా వందే మాతర గీతాన్ని దేశానికి అందించారన్నారు. నాడు వందే మాతరం గీతం ఉద్యమ రూపం దాల్చి దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసిందని అన్నారు. ఇది ఈరోజు వందే మాతరం గీతం 150వ సంవత్సరం సందర్భంగా ఒక రకంగా వందే మాతర గీతానికి పుట్టినరోజు వేడుకలను మనం తెలియజేసుకుంటున్నాం. ఈవేళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎన్నో మనకి ఉన్న ప్రాముఖ్యతలు ఉన్న ఈ దేశం అన్నీ వెలుగులోకి తీసుకొచ్చి పురాతనమైన విషయాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొచ్చి అందరికీ, చిన్నారులకి, పెద్దలకి తెలియజేసే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ఈరోజు యావత్ భారతదేశంలో ఈ వందే మాతరం 150 సంవత్సరాల ఈ గీతాన్ని పండగలా దేశవ్యాప్తంగా చేయాలని ఆయన పిలుపునివ్వటం, మనకి బంకిం చంద్ర చటర్జీ గారు ఉపాధ్యాయుడు, ఆయన ఒక నవల ఏదైతే ఆనందమఠం అనే నవల ద్వారా ఈ గీతాన్ని మనకి ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన గీతం ఈవేళ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజల్లో, ప్రతి ఒక్క మనిషిలో ఒక భాగంగా అయ్యి మన జీవన విధానం, మన జీవన శైలిలో వందే మాతరం గీతం మనలో ఒకటిగా కలిసిపోయింది. ఈవేళ మనకు అందరికీ సమైక్యం చేసింది. మత భేదాలు లేకుండా మన అందరినీ ఒక వేదికగా తీసుకొచ్చి
150 సంవత్సరాల క్రితం వందే మాతర గీతాన్ని రచించిన వ్యక్తి మన భారతదేశానికి అందించడం జరిగింది. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ గీతాన్ని మరొకసారి పూర్తి స్థాయిలో అందులో కొన్ని పదాలు వరకు తగిలి ఆ పదాలను కలిపి భారత ప్రభుత్వం మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి అప్పుడు వందే భారత గీతం రచించినప్పుడు ఏదైతే పాట రచించారో అప్పుడు మరి ఉన్న ప్రభుత్వం కానీ బ్రిటిష్ వారు కానీ ఇందులో 4 లైన్లు తప్పించి మిగతా దాన్నే గీతం కింద ప్రచురించడం జరిగింది. ఆ తప్పులు సరిదిద్ది ఇవాళ పూర్తి స్థాయి వందే మాత గీతంతో మనం ఈరోజు మళ్ళీ దీన్ని ప్రచురించవే కాకుండా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో పాటు ప్రతి వాళ్ళు కూడా మరి మీరందరూ జీవితాంతం దీన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది భారతీయ జాతి భారతదేశంలో మన అంతా అందరికీ కూడా ఇది నేషనల్ పార్టీ నేషనల్ గవర్నమెంట్లో ఇది నేషనల్ గీతం అన్నమాట. జనగణమలో ఉందే మాత్రం ప్రారంభం ఉందే మాత్రం ఆఖరిలో జనగణమ ఈ రెండు కూడా భారతదేశ జాతీయ గీతాలు. మీరందరూ కూడా దీన్ని గుర్తుంచుకుని మీ అందరికీ తెలియని విషయం కాదు. మరి ఇటువంటి మంచి అవకాశం మీ అందరికి వచ్చినందుకు భవిష్యత్తులో మీ అందరికీ గుర్తుంచుకోవాలి. ఆ రకంగా మీ అందరికీ మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.